జరుగుతుంది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఉన్నారు, వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఎలాంటి దిశానిర్దేశం చేశారంటారు మీకు ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అనుసరించాల్సిన వ్యూహాలపైన? ముఖ్యంగా నన్ను ఆశీర్వదించి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 17 మందికి బీఫారాలతో పాటు ఎలక్షన్ ఖర్చుల నిమిత్తం 95 లక్షల రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది. ఎన్నికల ప్రచార చేసే విధానాన్ని అన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు మా అధ్యక్షుడు అంతా దిశానిర్దేశం చేయడం జరిగింది. మా జిల్లా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, జిల్లాలోని 7 మాజీ శాసనసభ్యులు, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అందరి సమక్షంలో నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అందరి కృషితోటి, మా కార్యకర్తల శ్రమతోటి, భువనగిరి ప్రజల ఆశీస్సులతోటి తప్పకుండా భువనగిరి ప్రాంతం నుండి 1,00,000 పైచిలకు మెజార్టీతోటి నేను గెలిచి వస్తాను. అటు ఏదైతే తెలంగాణ హక్కులను సాధించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంపీల గెలుపు ఆవశ్యకత ఎలా ఉండబోతుందంటారు? పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రాంతాలకు ఇయ్యరు మాట్లాడే అవకాశం, పార్టీలకు ఇస్తారు. బీజేపీ వాళ్ళు ఉంటేనేమో బీజేపీ వాళ్ళ ప్రయోజనాలు మాట్లాడుతుంది, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కాంగ్రెస్ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు మాట్లాడుతుంది. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే ఈ తెలంగాణ ప్రయోజనాలు, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల శ్రేయస్సు, ఈ తెలంగాణ రాష్ట్రానికి కావలసిన అన్ని వసతుల కోసం పార్లమెంటులో మా వాణి వినిపించి ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కోసం పట్టుబట్టి పోరాడతాం. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి కూడా మళ్లింపు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీటి హక్కులను కూడా మనం కాపాడుకోవాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఎలా ఉండాలంటారు? తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో 4 నెలలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. ముఖ్యంగా రైతులం, ఆ పుణ్యాత్ముడు కాలు పెడితే ఉన్నది ఊసిపోయినట్టు కరువు తాండవిస్తుంది. ఆ కరువు తాండవించినాక కూడా కొద్దో గొప్ప పంటలు అంతే ఆ పంటలు కొనే పరిస్థితి లేదు. ఆ పంటలకు బోనస్ ఇస్తామన్నాడు, అది లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అది లేదు. రైతు బంధు 15 లక్షలు అన్నాడు, అది లేదు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేవలం ఉన్న బస్సులను ఉచితం అన్నాడు, అది తప్ప ఏది కూడా చేయడం లేదు. ప్రజలు తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉర్రు. అంటే ప్రధానంగా మనం చూస్తాను, ప్రచార సరళి ఎలా ఉండబోతుంది? బస్సు యాత్ర గురించి కూడా చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ప్రచార సరళి మా భువనగిరి ప్రాంతంలోని 7 అసెంబ్లీ మీటింగులు, పార్లమెంట్ మీటింగ్ కూడా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఇప్పుడు ఆ బస్సు యాత్ర ప్రచార విధానాలు ఏ విధంగా రూట్ మ్యాప్ చేయాలనేది కూడా చేసుకున్నాం. ఇప్పుడు పెద్ద ప్రోగ్రాం కోసం మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి ఇంటి దగ్గర జిల్లా నాయకులందరూ కూర్చొని దాని విధానాలు రూపొందుతారు.